सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साई बाबा 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 साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 31వ అధ్యాయం. గడిచిన అధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుడి కథ చెప్పాను. అలాగే మాధవరావు మొక్కుని సాయిబాబా ఎలా తీర్పించారో, కుశాల్ షావుకారు రామ్లాల్కి స్వప్నంలో ఎలా దర్శనమిచ్చారో, రామ్లాల్ని తమ నిర్వాణ పర్యంతము తమ దగ్గర ఎలా ఉంచేసుకున్నారో కూడా వర్ణించాను. ఇప్పుడు చెప్పబోయే కథ అంతకంటే అపూర్వమైనది. శ్రోతలు మాత్రం దీన్నెంతో శ్రద్ధగా వినాలి. మానస సరోవరానికి వెళ్తున్న ఒక సన్యాసికి ముక్తి ఎలా లభించిందో బాలక్రామ్, మాన్కర్, తాత్య సాహెబ్ నోల్కర్, మేఘుడు వీరి కోరికలను బాబా ఎలా నెరవేర్చారో, అసలు వీళ్ళైతే మానవులు, అలా కాక పులి లాంటి క్రూర జంతువు కూడా తమ చరణార విందాల్లో ఎలా స్థానమిచ్చారో, ఆ కథలన్నీ నిజానికి చాలా పెద్దవి. అయితే గ్రంథం విస్తరిస్తుందని వాటి సారాన్ని సంక్షిప్తంగా చెప్తాను. అవి శుభకరమైనవి. మరణ సమయంలో బుద్ధి లేదా ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టే ప్రాణులకు మరుజన్మ లభిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయం చూడండి. ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేభరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావిత. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను స్మరిస్తూ దేహాన్ని వదిలేస్తారో వారు అలాంటి భావం యొక్క స్మరణ చేయగలిగిన సంస్కారం కలిగి ఉండడం వల్ల ఆయా రూపాన్ని పొందుతారు. ఉదాహరణకి కీటకం భీతితో భ్రమరమవుతుంది. హరిణం మీదున్న ప్రీతి వల్ల జడభరతుడు మళ్ళీ హరిణ యోనిలోనే జన్మించవలసి వచ్చింది. అంటే ఇతను వృషభదేవుడి కొడుకు. తండ్రి తర్వాత అనేక సంవత్సరాలు ఉత్తమ రీతిలో రాజ్యాన్ని పాలించి సంసారం చేసి నివృత్తి పొందాడు. వనాలకు వెళ్లి ఈశ్వర భక్తిలో లీనమై కాలం గడిపాడు. ఒకరోజు గండకి నది దగ్గర జపం చేస్తూ కూర్చున్నప్పుడు దాహంతో వ్యాకులం చెందిన ఒక హరిణం అక్కడికి వచ్చి నీరు త్రాగసాగింది. ఇంతలో దాని చెవిలో భయంకరమైన సింహగర్జన వినిపించింది. పారిపోయేందుకు ఎక్కడ వేరే చోటు లేకపోవడం వల్ల అది నది ఆవలిపట్టుకుపోవడం కోసం తీవ్రంగా గెంజింది. అదప్పుడు గర్భిణి. అందువల్ల ఆ గర్భం నదిలో జారి పడిపోయింది. అయితే దాన్ని లెక్కబెట్టకుండా ఆ హరిణి ఆవలి తీరంలో ఉన్న ఓ గుహలోకి వెళ్ళిపోయింది. కానీ భయంతోనూ అలసట వల్ల అది వెంటనే మరణించింది. ఇక్కడ భరత మహారాజుకి ఆ నిరాధారి హరిణం పిల్ల నదిలో కొట్టుకుపోవడం చూసి దయగలిగింది. ఆ పిల్లని ఎత్తి పట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ దాన్ని కడుపును పుట్టిన బిడ్డలాగా సాకుతూ దానికి త్రాగటానికి తినటానికి అవసరమైన ఏర్పాటు చేయడం, అరణ్యంలోని ఇతర జంతువుల నుంచి సంరక్షణ చేయటం, ప్రేమతో దాన్ని ముద్దు చేయడం, వీటిలో అతని సమయం అంతా గడిచిపోసాగింది. ఆ హరిణం పిల్ల నిరంతరం అతని వద్దే ఉండేది. అది తప్ప అతనికి మరో ఊసే ఉండేది కాదు. తర్వాత భరత మహారాజుకి ఈశ్వరుని పట్ల కూడా శ్రద్ధ తగ్గిపోయింది. రాత్రింబవళ్ళు ఆ లేడి పిల్లని గురించి ఆలోచించసాగాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. యోగ మార్గానికి విఘ్నాలు వస్తాయని రాజ్యపాలనా వ్యవహారాలను, భార్యాపుత్రులను మొదలైన వారిని త్యాగం చేసిన వారే ఓ చిన్న హరిణం పిల్ల మోహంలో ఆసక్తులవడం. వినాశకాలే విపరీత బుద్ధి అని అందుకే అంటారు కాబోలు. సరే, కాలం ఎవరి కోసమో ఆగదు. భరతుడికి మరణ సమయం ముంచుకొచ్చింది. అతను చివరి శ్వాస తీసుకుంటుండగా అతని ఎదుట తనకు సర్వము తెలిసినట్టు ఆ హరిణం పిల్ల దీన వదనంతో శోకాకులమై కూర్చుంది. భరత మహారాజు దాని ఈ స్థితిని చూస్తుండిపోయాడు. సరిగ్గా అలా దాని పట్ల ఆసక్తులై ఉన్న ఆ స్థితిలో అతను ప్రాణాలు వదిలాడు. అంతే మతి సా గతి. ఈ న్యాయాన్ని అనుసరించి అతనికి ముక్తి అయితే లభించలేదు. మానవ యోని కూడా లభించగా ఆ పశు యోనిలో హరిణం కడుపున జన్మించవలసి వచ్చింది. అంతేకాదు, ఆ తరువాత బ్రాహ్మణ కులంలో మళ్లీ మరో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఇదివరకు చేసిన తపస్సు వలన అతనికి ఆ యోనిలో గత జన్మలకు గుర్తుండడం వల్ల తరువాత అతను ఏ రకమైన మోహాలకి చిక్కుకోకుండా అలిప్తంగా ఉండి తనను తను ఉద్ధరించుకున్నాడు. చివరి యోనిలో అతడు సదా జడుడిలా, అంటే మూర్ఖుడిలా, బదిరుడిలా, మోగవానిలా వ్యవహరిస్తూ ఉండడంతో లోకులు అతన్ని జడభరతుడని పిలిచేవారు. అంత్యకాలంలో దృష్టి ముందు ఏ ఏ రూపాలుంటాయో అదే రూపాల్లో మళ్లీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. భగవంతుడి చరణాల్లో లీనమైన ఆ మానవులకు
తిరిగి జన్మించవలసిన అవసరం ఉండదు. భగవద్గీత 8వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానులు అదే అంటారు. అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్వా కళేభరం యః ప్రయాతి సమద్భావం యాతి నాశత్య సంశయ. అంత్య సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసిన వారు నా స్వరూపాన్ని పొందుతారు, అంటే తిరిగి జన్మించరు. అందులో సందేహం ఏమీ లేదు. అందుకోసమే భగవంతుని నామస్మరణ చేస్తుండడం అలవాటు చేసుకోవాలి. చివరి సమయంలో తికమక పడకూడదు. భగవంతుని స్మరణలోనే ఉండాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి అదే చెప్పారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామను స్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశస్య సంశయ. నిరంతరం నన్నే స్మరిస్తూ నీ స్వధర్మమైన యుద్ధం కూడా చెయ్యి. ఈ ప్రకారంగా నాకు మనసుని బుద్ధిని అర్పించి వ్యవహరిస్తే నువ్వు నన్నే పొందుతావు, అందులో సందేహం లేదు. జీవించి ఉన్ననాళ్ళు జాగృతిలో ఉండాలి. తీరా మరణ సమయంలో ఒకవేళ నిద్రిస్తే వారు దేనికోసం అంటే మోక్షం పొందడానికి సత్సంగం చేశారో అదంతా వ్యర్థమైపోతుంది. కనుక భావార్థులైన భక్తులు తమకు మరణానంతరం కలుగబోయే స్థితికి బాధ్యతను మహాత్ముల చేతికి అప్పగిస్తారు. ఎందుకంటే మరణానంతరం జన్మించడం లేదా జన్మించకపోవడం అన్న విషయం వారికే తెలుస్తుంది. చివరి తోడు వాళ్ళొక్కరే. ఈ విషయానికి సంబంధించి సాయి ఎదుట జరిగిన ఓ అద్భుతమైన విషయాన్ని వింటే మమతల సౌరభాలను వెదజల్లే సాయికి తమ భక్తుల పట్ల కడుపున పుట్టిన బిడ్డలపై ఉండే ప్రేమలాంటిది ఉండడం శ్రోతలకు కనిపిస్తుంది. ఎక్కడి మద్రాసు, ఎక్కడి షిరిడి, ఎక్కడి మానస సరోవర అధిరోహణ. అయితే భక్తులకు కాలం కలిసి వచ్చిందంటే బాబా వారిని తన పాదాల వద్దకు లాక్కుంటారు. ఓసారి విజయానందుడు అనే మద్రాసులో నివసించే ఓ సన్యాసి మద్రాసు నుంచి మానస సరోవరానికి వెళ్లాలని ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాన్ ప్రయాణికుడి వద్ద మానస సరోవరం మ్యాప్ని చూసి ఆ సరోవరాన్ని చూడాలని విజయానందుడు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దారిలో షిరిడి గ్రామం తగిలింది. సాయిబాబాకు ఉన్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు. కనుక ఆయన దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్ఛతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ అతను ఆ గ్రామానికి వచ్చాడు. సాయి మహారాజు గొప్ప మహారాజు అని ఆయన కీర్తి జగత్తులో ఎంతో ప్రసిద్ధి చెందింది. అది విని ఆయన దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఆ దారినే పోతున్న ఆ సన్యాసి షిరిడిలో ఆగాడు. ఆ సమయంలో షిరిడిలో హరిద్వార్కు చెందిన సోమదేవ స్వామీజీ ఉన్నాడు. అతను భక్త బృందంతో ఉన్న ఆ సన్యాసిని కలవడం సహజంగా జరిగింది. అప్పుడు అతను ఆ సన్యాసిని మానస సరోవరం అక్కడికి ఎంత దూరం ఉందని అడిగాడు. దానికి స్వామీజీ ఇలా అన్నారు. గంగోత్రి పైన 50 మైళ్ళ దూరం ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంటుంది. ప్రతి 50 క్రోసులకు అంటే 100 మైళ్ళు అంటే 120 కిలోమీటర్ల మధ్య భాష మారుతుంది. భూటాన్లో ఉండే ప్రజలు అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి. స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై అతను చింతలో పడిపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సన్యాసి అప్పుడు సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. మనస్సు ప్రశాంతిని పొందింది. అతను అక్కడే ఆసనం వేసుకుని కూర్చుండిపోయాడు. ఇంతలో బాబా మనసు క్రుద్ధమైంది. ఆయన అక్కడున్న వారితో, ఈ సన్యాసిని తరిమివేయండి, ఇతని సాంగత్యం మనకు పనికిరాదు అన్నారు. అసలే ఈ సన్యాసి షిరిడి కొత్తవాడు. బాబా స్వభావం గురించి అతనికి అసలేమీ తెలియదు. బాబా కేకలు విని అతని మనసులో సిగ్గుపడ్డాడు. అయినా ఇతర భక్తులు బాబాకు చేస్తున్న సేవను చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అది ఉదయం వేళ జరిగే దర్బారు. మసీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పూజా సామగ్రిని విధిపూర్వకంగా వాళ్ళు బాబాకు చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. కొందరు బాబా పాదాలు కడుగుతున్నారు. ఆయన ఖాళీ రొటనవేలిని ఉద్ధరణిలోని నీటిలో ముంచి దాన్ని తీర్థంగా తీసుకొని శుద్ధ భావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు దాన్ని కళ్ళకి అద్దుకుంటున్నారు. కొందరు ఆయనకి గంధం పూస్తున్నారు. కొందరు అత్తరు లాంటి సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. భక్తులంతా తమలో ఉండే బ్రాహ్మణ సూత్రులనే జాతి భేదాలను అంటరాదనే భావాన్ని విస్మరించారు.
బాబా తనతో కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ వెల్లువీకింది. అతను వెనకంజ వేయలేదు. తాను కూర్చున్న చోటు నుంచే లేవలేదు. సరే, ఆ ప్రకారంగా ఆ సన్యాసి షిరిడీలో 2 రోజులున్నాడు. అంతలో అతనికి తన తల్లి గ్రామంలో తీవ్రమైన జబ్బుతో ఉన్నట్లు ఉత్తరం వచ్చింది. దాంతో అతనికి చాలా దుఃఖం కలిగింది. తల్లిని కలవాలని అతని మనసు కనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే బాబా ఆజ్ఞ తీసుకోకుండా అతనికి అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అప్పుడు ఆ జాబు చేత్తో పట్టుకొని అతను మసీద్కి వెళ్ళాడు. తల్లి ఆరోగ్యం గురించి చెప్పి బాబాకి ఇలా విన్నపం చేశాడు. సమర్థ సాయి మహారాజా, అమ్మని కలవాలని మనసు పీరుతుంది. దయతో నాకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి. ప్రయాణానికై బయలుదేరే నా మీద కృప చూపండి. సన్యాసి పరుగున వెళ్ళి బాబా చరణాలను పట్టుకున్నాడు. మళ్ళీ ఇలా అన్నాడు, దయచేసి నాకు ఆ అనుమతి ఇవ్వండి. నా తల్లి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని నా కోసం ఎదురు చూస్తూ నేల మీద పడుండి ఉంటుంది. ఆమె కంటి చూపైనా నాకు దక్కనిస్తే ఆమెకు అంతమ సుఖం కలుగుతుంది. అయితే సాయి సమర్థులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు. కనుక అతనితో ఆయన ఏమన్నారో శ్రద్ధగా వినండి. తల్లిపై అంత ప్రేమన్న వాడివి మరి ఈ సన్యాసి వేషం ఎందుకు వేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు. అలా నీవు కాషాయ రంగు బట్టలకు కళంకం తెస్తున్నావు. దుఃఖించకు, వెళ్ళి హాయిగా కూర్చో. కొద్ది రోజులు గడవని, అప్పుడు తర్వాత ఏం చేయాలో చూద్దాం. మనసులో ధైర్యం పెట్టుకో. వాడాలో బాగా దొంగలు వస్తారు. తలుపులు చక్కగా మూసేసి జాగ్రత్తగా ఉండు. లేకపోతే ఆ దొంగలు సర్వం దోచుకుపోతారు. తీవ్రంగా దాడి చేస్తారు. ఐశ్వర్యం ఎప్పుడూ ఉండేది కాదు. శరీరం ఎప్పటికీ నా శరీరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహము, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల 3 రకాల దుఃఖాలు ఉత్పన్నమవుతాయి. వీటిని ఐహిక అనర్థాలంటారు. రెండవ అనర్థం పారలౌకికమైనది, అంటే అముష్యము. లోకులు కోరుకునే ఆ పరలోకము కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవడంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖం, అంటే అక్కడి నుంచి క్రింద భూమి మీద ఇహలోకంలోకి తిరిగి రావటం సదా సంభవిస్తుంది. అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడి నుంచి కూడా క్రింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. అలా ఈ ఐహిక, పారలౌకిక అంటే అమోష్కము లోకాల 2 అనుభవాలు కూడా ఆపదలను తీసుకురాగలవే. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్తరం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసారము అంటే అసహ్యం కలిగి హరిచరణాల్లో స్థిరంగా లీనమైపోయి ఉంటే వారి సంసార బంధనాల ముడి విడిపోతుంది. అప్పుడు అవిద్య ప్రభావం ఎగిరిపోయిందని తెలుసుకోవాలి. హరిభజన, నామస్మరణలో నిమగ్నమైపోతే పాపం, తాపం అంటే దుఃఖము, దైన్యము అంటే పేదరికము, వగైరాలన్నీ పారిపోతాయి. హరిని గొప్ప ప్రేమతో ధ్యానిస్తే ఆయన సంకటాలను ఎగరగొట్టి మనల్ని రక్షిస్తాడు. నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుకే ఈ స్థలం మీద ప్రీతితో నీవిక్కడికి వచ్చావు. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. జన్మని సార్థకం చేసుకో. రేపటి నుంచి శ్రీమద్ భాగవత పురాణాన్ని మనస్ఫూర్తిగా పారాయణం చెయ్యి. ఈ గ్రంథాన్ని త్రికరణ శుద్ధిగా 3 సప్తాహాలు పారాయణం చెయ్యి. కోరికలన్నిటినీ త్యజించి మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంథాన్ని విను లేదా శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దుఃఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు అత్యంత సుఖం కలుగుతుంది. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి పరిశుభ్రంగా శ్రీహరి చరణాలను మనసులో పెట్టుకొని ఈ నియమాన్ని యథావిధిగా పూర్తి చెయ్యి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది.
స్వయంగా సాయిబాబా తమ దేహానికి మరణం ఆసన్నం అవడం చూసి ఇదే ఉపాయాన్ని ఆలోచించారు. దేన్ని చదివితే మృత్యుంజయుడు సంతృష్టుడవుతాడో శ్రీధర స్వామి రచించిన ఆ రామ విజయం అనే గ్రంథాన్ని చదివించుకున్నారు. మృత్యుంజయుడు కల్పాంతంలో జగతిని సంహరించే దయం వంటి శంకరుడు. మర్నాడు ఉదయాన సన్యాసి విజయానందుడు శౌచము, ముఖ ప్రక్షాళనము, స్నానాధికాలు పూర్తి చేసి బాబాకి దోసిడి పూలు సమర్పించి ఆయన చరణాల ధూళిని తలపై ధరించాడు. తర్వాత భాగవతాన్ని, అంటే ఇది మరాఠీ భాషలోని భాగవతం కాదు, సంస్కృత భాషలోని శ్రీమద్ భాగవత పురాణం అయి ఉండాలి. ఎందుకంటే మద్రాసుకు చెందిన ఈ సన్యాసి మరాఠీ భాషను చదవటం అసాధ్యము. చంకలో పెట్టుకుని చదివేందుకు ఏకాంతం కావాలని లెండీబాగ్లోని ఒక చక్కని ప్రశాంత ప్రదేశాన్ని చూసుకొని అతను అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని పారాయణం ప్రారంభించాడు. సన్యాసి ఈశ్వరుని భక్తుడు అయినా అతను రెండు సప్తాహాలు పూర్తి చేశాడు. 3వ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. ఆసక్తి పెరిగిపోవటం వల్ల సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అది కష్టం మీద 2 రోజులు ఈడ్చాడు. 3వ రోజు ఉదయించగానే ఆ వ్యక్తి అస్తమించాడు. ఫకీరు బాబా ఒడిలో తలపెట్టుకొని ఆ సన్యాసి చనిపోయాడు. శారీరక ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకు చెప్పినప్పుడు ఆయన అతని దేహాన్ని రోజంతా అలాగే ఉంచండి, ఈ లోపల అతన్ని పూడ్చొద్దు, అంటే హిందూ ధర్మాన్ని అనుసరించి సన్యాసి ప్రేతాన్ని తగలబెట్టడం, దాన్ని భూమిలో పాతి పెడతారు అన్నారు. బాబా అలా అన్నారని సన్యాసి ప్రేతం ఒకవేళ బ్రతుకుతుందేమోనని మనసులో ఎంతో ఆశతో భక్తులు ఆ ప్రేతాన్ని అలాగే ఉంచారు. ఒకసారి పోయిన ప్రాణం ఎప్పుడైనా తిరిగి వస్తుందా? కానీ బాబా మాట అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని వారికి అనిపించింది. అందుకే వారు ఆ దేహాన్ని అలా రక్షించారు. తర్వాత దానికి ప్రయోజనం కలిగింది. వారసులు లేని ఆ ప్రేతం అలా సంరక్షించబడటం చూసి పోలీసులకు కలిగిన సంశయం తొలగిపోయింది. ఒక్కసారి చనిపోయిన వారికి అస్తిత్వం తిరిగి ఎక్కడ? చనిపోయిన వారిని బ్రతికించడం ఎలాగో బాబాకు తెలీదా? కానీ ఇక్కడ ఆ ప్రేతాన్ని సరైన విచారణ జరపకుండా భూమిలో పాతకూడదన్నదే బాబా ఉద్దేశము. వారసులు లేని వారి విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అకస్మాత్తుగా మరణించడంపై వారు విచారణ చేస్తారు కనుక ఆ విచారణకు ముందు ప్రేతాన్ని పూడ్చకూడదని బాబా అలా అన్నారు. సరే, తర్వాత ఇదంతా ముగిసింది. యథావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన చోట్లో అది పాతి పెట్టబడింది. మహాత్ముడు అంటే సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. ఇప్పుడు శ్రోతలకు మరో సంగతి వర్ణిస్తాను. క్షణం పాటు విచారపూర్వకంగా మనసు పెట్టి వింటే సాయిబాబా వ్యాపకత కనిపిస్తుంది. బాలకరామ్ అనే పేరు గల ఒక గొప్ప బాబా భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు మాన్కరు. అతను ఒక గృహస్థు. అతని భార్య చనిపోయాక గృహస్థాశ్రమ కర్తవ్యాన్ని నిర్వహించడం అతనికి చాలా కష్టమైంది. అతని మనసులో శాంతి చలించింది. కానీ అదృష్టము అతని తలుపు తట్టింది. పూర్వజన్మలో సంపాదించిన పుణ్యఫలమా అన్నట్లు సాయి చరణ సాన్నిధ్యం అతనికి లభించింది. అతనికి దృఢమైన భక్తి, సంసారం పట్ల పూర్ణ వైరాగ్యము ఉత్పన్నమైనాయి. సంసారంలోని కోరికలు, అభిప్రాయాలు, వాంఛలు, పిల్లా పాపలతో ఉన్న బంధాలు అన్నీ తెగిపోయి అసామాన్య అదృష్టంతో ఈ మాన్కరు సంసారం నుంచి బయటపడ్డాడు చూడండి. అప్పుడు పరమార్థ ద్వారానికి అవాంతరమైన పరసేవ ఇతరుల వద్ద అంటే ఉద్యోగం అనే అందమైన గొలుసుని అతను తన కొడుకు మెడలో వేసి అతన్ని ఆ ఉద్యోగంలో పెట్టి ఈ లోకంలోని కర్తవ్యాలకు తాళం వేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథుని బాబూజీకి జై. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసము అనేక రకాలుగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేసిన బ్రహ్మజ్ఞానము లభించని దానివల్ల తరువాత అడుగడుగున బాధలు కలుగుతాయి.
కనుక మూర్తిభవించిన ఔదార్యమే అయిన సాయినాథులు మాన్కర్కున్న అనన్య భక్తిని చూసి అతనిపై కృప చూపాలని మనసులో అనుకున్నారు. ఆయన అతని వైరాగ్యాన్ని దృఢతరం చేశారు. అనంత జన్మల సంస్కారాలు ఆవరించి ఉండటం వల్ల మాన్కరు యొక్క చంచల చిత్తం స్థిరంగా ఉండేది కాదు. మనోభావాలనే ప్రబల తరంగాలు ఉవ్వెత్తునెగిసి అతని వైరాగ్యము ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. షిరిడీ తన స్థానము కాదని, తాము దేశకాల పరిమితులకు అతీతులని రుజువు చేయడానికి బాబా మాన్కర్ని ఇలా ఆజ్ఞాపించారు. షిరిడీలో ఉండటం ఇక చాలు. దారి ఖర్చులకు ఈ 12 రూపాయలు తీసుకో. మచ్చేంద్రగఢ్ వెళ్ళు, తపస్సు చెయ్యి. సుఖాన్ని ప్రాప్తింపచేసుకోవటానికి సావధానంగా అక్కడ కూర్చో. సాయిబాబా మాటలు విని మాన్కరు ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు అతను ఎంతో వినయంగా బాబాతో ఇలా అన్నాడు: మీ దర్శనము ఉండని చోటకి వెళ్ళి నేనేం చేయాలి? ఇక్కడ మీ పాదదర్శనము నిత్యము అవుతుంది, తీర్థ సేవనము కూడా అవుతుంది. అంటే రాత్రింబవళ్ళు చింతన జరుగుతుంది. అక్కడ అల్పుణ్ణి మూర్ఖుణ్ణి అయినా నేనొక్కడే ఉంటాను. అయినా బాబా, మీరు దగ్గర లేకపోతే అక్కడ నాకు కలిగే శ్రేయస్సు ఏమిటి? ఇక్కడి నుంచి నన్ను మీరెందుకు తరిమివేస్తున్నారు? ఇది తెలుసుకోగల సమర్థత నాకు లేదు. కానీ వెంటనే మాన్కర్ మనసులో భక్తుల తమ గురువచనాల్లో కొంచెము కూడా సందేహము పెట్టుకోకూడదన్న ఆలోచన వచ్చింది. కనుక అతను వెంటనే సంశయరహితుడై మళ్ళీ ఇలా అన్నాడు: బాబా, నన్ను క్షమించండి. ఇది నా అల్పబుద్ధి ఆలోచన. దీనివల్లే నేను సంశయించాను. అందుకు నాకు సిగ్గేస్తుంది. అలాంటి సంశయము నాకు మంచిది కాదు. నేను మీ ఆజ్ఞాధారకుణ్ణి. మీ నామస్మరణలో లీనమై నేను మీ ప్రభావంతో మచ్చేంద్రగఢలో కూడా ఉంటాను. అక్కడ కూడా నేను మీ ధ్యానమే చేస్తాను. ఇదే నా తపస్సు. మిమ్మల్ని నేను అన్యంగా శరణు వచ్చాను. నా రాకపోకల స్థితి మీ చేతిలో ఉన్నప్పుడు నా మనసులో అలాంటి విచారం ఎందుకు రావాలి? మీ ఆజ్ఞ ప్రభావంతో నాకు అక్కడ కూడా ప్రశాంతత లభిస్తుంది. మీకు అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊరికే నేనెందుకు చింతించాలి? సాయి సమర్థులు సనాతన బ్రహ్మ అయిన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి. విశ్వాసము పెట్టి చూపే వారికి పూర్ణ అనుభవం కలుగుతుంది. అప్పుడు బాబా మాన్కర్తో, నా మాటలు జాగ్రత్తగా విను. శంక కుశంకలతో కష్టపడకు. వెంటనే మచ్చేంద్రగఢ్కి వెళ్ళు. ప్రతిరోజు 3 సార్లు తపస్సు చేయి. కొద్ది రోజుల్లో స్వానందంతో పరిపూర్ణుడు అవుతావు. ఈ వాగ్దానాన్ని విన్న మీదట తర్వాత ఏం మాట్లాడాలో తెలియక మాన్కరు మౌనం వహించాడు. మచ్చేంద్రగఢ్కి వెళ్ళటానికి సిద్ధమైనాడు. మళ్ళీ సాయి చరణాలకు నమస్కరించి విభూది ప్రసాదము ఆశీస్సులు తీసుకొని ప్రశాంత చింతతో మచ్చేంద్రగఢ్కు వచ్చేశాడు. శుద్ధము నిర్మలము అయిన నీటితో మందంగా వీచే పిల్లవాయువులతో ఉన్న ఆ అందమైన ప్రదేశానికి చేరుకుని అతను తృప్తిపడ్డాడు. సరే, సాయిబాబాయే పంపించినప్పటికీ సాయిబాబా నుంచి దూరమైన మాన్కర్ అక్కడ కొండ మీద ఉండి బాబా చెప్పినట్లు నియమిత తపస్సుని ఆచరించసాగాడు. బాబా చమత్కారం చూడండి. మాన్కరు తపస్సులో నిమగ్నమైనప్పుడు కొండ మీద సాయిబాబా అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు. మాన్కర్కి స్వయంగా అనుభవం కలిగింది. ధ్యానంలో నిగ్నమైనప్పుడు తన ధ్యేయము యొక్క సాక్షాత్ దర్శనము కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ మాన్కరు జాగ్రత్తావస్థలో ఆసనము వేసుకుని కూర్చొని ఉండగా అతను శ్రీ సాయి సమర్థుని చూశాడు. కేవలము కళ్ళతో చూడటమే కాదు, బాలక్రామ్ బాబాని అడిగాడు, బాబా నిన్నిక్కడికి ఎందుకు పంపించారు? దీనికి బాబా ఇచ్చిన జవాబు వినండి. నీవు షిరిడీలో ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాల ఆలోచనలు రేగాయి. కనుకనే మనోచాంచల్యాన్ని స్థిరపరచటానికి ఇక్కడ కొండ మీదకి వెళ్ళమని నేను నిన్ను ఆజ్ఞాపించాను. పృథ్వీ, నీరు మొదలైన పంచమహాభూతాల మిశ్రణతో ఒకదానిపై ఒకటిగా పెట్టి నిలబెట్టిన ఈ 3.5 మూరల పొడవైన ఇంటికి అంటే శరీరము బయట నేను లేనట్టు నీ దృష్టికి అనిపించింది. అప్పుడు అక్కడున్న నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. చక్కగా ప్రశాంత చిత్తతో చూడు. ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి నిన్నిక్కడకు పంపించాను, అది తెలుసుకో. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, తరువాత మాన్కర్ మనసులో నిశ్చయించుకున్న కాల పరిమితి అయ్యాక తన వశకి తిరిగి రావడానికి మచ్చింద్రగఢ్ వదిలేశాడు. వాంద్రా గ్రామంలో ఉంది అతని నివాసం. అక్కడికి వెళ్ళాలని మనసు అనిపించడం వల్ల పూణే నుంచి దాదర్ వరకు రైలు బండిలో ప్రయాణించాలని అతను నిశ్చయించుకున్నాడు. అతను పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకునే టైంకి కిటికీ దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఓ తమాషా జరిగింది. కిటికీ దగ్గర నడుముకి కౌపీనం చుట్టుకొని భుజం మీద గొంగలి వేసుకున్న ఓ రైతు ప్రయాణికుడు కనిపించాడు. తను ఎన్నడూ ఆ రైతుని చూడలేదు. దాదర్కి టికెట్ తీసుకొని ఆ రైతు వెనక్కి తిరిగాడు. కళ్ళెదుట బాలకరాముని చూసి అతని దగ్గరగా వచ్చాడు. అతను బాలకరాముని మీరెక్కడికి వెళ్తున్నారని అడిగాడు. బాలకరాము దాదర్కి వెళ్తున్నానని అనగానే అతను ఆ టికెట్ను అతనికి ఇచ్చేసి ఇలా అన్నాడు, నేను కూడా దాదర్కే పోవలసి ఉంది, కానీ ఇక్కడ మరో ముఖ్యమైన పని ఉన్నట్లు నాకు గుర్తొచ్చింది. కనుక నా ప్రయాణం ఆగిపోయింది. జేబులోని డబ్బు ఖర్చు పెట్టినా టికెట్ దొరకటం కష్టం. ఆ పని ఏ శ్రమ లేకుండానే లభించిందని మాన్కర్కి ఎంతో తృప్తి కలిగింది. తర్వాత అతని డబ్బు అతనికి తిరిగిచ్చేయడానికి మాన్కర్ జేబులోంచి డబ్బు తీసినప్పుడు ఆ రైతు జనసందోహంలో కలిసిపోయి ఎక్కడా మాయమయ్యాడో గాని మళ్ళీ కనిపించలేదు. అతన్ని వెతకాలని బాలకరం ప్రయత్నించాడు, కానీ అదంతా వ్యర్థమయ్యింది. ఇంతలో రైలు వచ్చింది. చెప్పులు లేని పాదాలతో, తలకి ఓ పాత తలపాగాతో, భుజం మీద గొంగలితో, నడుముకి కౌపీనం చుట్టుకున్న ఆ రైతు సోదరుడు ఎవరై ఉండాలి? రైలు బాడుగ మాత్రం ఏమన్నా తక్కువ? అది కూడా తన జేబులోంచి ఇచ్చి నా మీద ఈ ఉపకారం అనే భారాన్ని ఎందుకేశాడు? ఈ ప్రశ్నకి సమాధానం నాకు దొరకటం లేదు. అంతఃకరణంలో తొణికిసలాడే ఔందర్యంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుకోకుండా బయటికి రైతులా కనిపించే ఇతను ఎవరై ఉండాలి? ఇది చివరికి తేలని చిక్కు ప్రశ్నలా ఉండిపోయింది. మాన్కర్కి దీని చింతే పట్టుకుంది. ఆశ్చర్యంతో తల మునకలవుతూ మాన్కర్ అతన్ని తిరిగి కలుసుకోవాలన్న ఉద్దేశంతో రైలు కదిలే వరకు ద్వారంలోనే నిలబడి ఉన్నాడు. తర్వాత రైలు కదిలాక కలుస్తాడన్న ఆశ కుంటిపడింది. ఇది చూసి మాన్కర్ బండి తలుపులు చువ్వని పట్టుకుని బండిలోకి దూకాడు. కొండ మీద సాయిబాబా ప్రత్యక్ష కలయిక. ఇక్కడ ఈ విలక్షణమైన ఘటన. విచిత్రమైన ఆ రైతు వేషం చూసి మాన్కర్ మనసులో తీవ్రమైన కలవరం చెలరేగింది. సరే, తరువాత చెట్టా పట్టాలేసుకున్న దృఢమైన శ్రద్ధ భక్తులతో సాయి పదాల్లో పూర్ణంగా ఆసక్తి కల ఈ శుద్ధ అంతఃకరణ గల భక్తుడు మాన్కర్ షిరిడీలో కృతార్థుడైనాడు. సాయిబాబా చరణాలనే కమల కుసుమాలకు అంటుకున్న ధూళి అనే పరాగ కణాలు చుట్టూ సాయి నామాన్ని ఉచ్చరించే భక్త భ్రమరం బాలకరం షిరిడీలోనే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతను బాబా అనుమతితో ముక్తారాముని వెంట తీసుకొని షిరిడీ వదిలి బయట తిరిగేవాడు. కానీ అతనికి కేంద్ర స్థానం షిరిడీయే. అక్కడికే అతను పదే పదే తిరిగి వచ్చి అక్కడే ఆ పవిత్ర షిరిడీలోనే అతను ఆనందంగా ధరిత్రి పాదాలపై ఒరిగాడు. సాయిని తమ కనుపాపలకి విషయంగా చేసుకొని ఆయన చరణాలలో లయమై ఎలాంటి భీతి లేకుండా మరణాన్ని ప్రాప్తింప చేసుకున్న వారి పూర్వజన్మకి సంబంధించిన అదృష్టం ధన్యం. తాత్యా సాహెబ్ నూల్కర్ ధన్యుడు. ఇతను పండరిపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు క్రీస్తు శేషులు నానాసాహెబ్ చందోర్కర్ సలహాతో
శక సంవత్సరం 1909లో బాబా దగ్గరకు షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చాడు. వచ్చిన వెంటనే అతనికి కొన్ని పై అనుభవాలు కలగడం వల్ల అతనికి బాబాపై శ్రద్ధ కుదిరి అతను షిరిడీలోనే ఉండిపోయాడు. ఓసారి నూల్కర్ కళ్ళకి భయంకరమైన జబ్బు చేసి ఎంతో బాధ కలిగినప్పుడు అతను బాబాని అదే పనిగా ప్రార్థించగా బాబా ఆ వేదనని తమ కళ్ళల్లోకి తీసుకొని అతనికి నయం చేశారు. షిరిడీలో ఉంటున్నప్పుడే, అంటే ఆ తర్వాత కొద్ది రోజులకే శక సంవత్సరం 1911 ప్రారంభంలో నూల్కర్ ధరాతలంపై ఒరిగాడు. అతడు ధార్మిక పఠనం నడుస్తుంది. అతని ఇచ్ఛాను అనుసరించి బాబా చరణ తీర్థాన్ని కూడా తెచ్చి అతని చే త్రాగించారు. బాబా ధ్యానం చేస్తూ ఆ స్థితిలోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించాక బాబా ఇలా అన్నారు: తాత్య మన అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. నా ఆజ్ఞను అనుసరించి అతను అక్కడ ఉండిపోయాడు. అతను తన జీవితాన్ని సఫలం చేసుకున్నాడు. అతనికి పునర్జన్మ లేదు. భక్త శ్రేష్ఠుడు మేగుడు ధన్యుడు. అతను చివరికి భజన చేస్తూ చేస్తూ షిరిడీలోనే దేహత్యాగం చేశాడు. మేగుడికి మృత్యువు వచ్చినప్పుడు అతనికి జరిగిన ఉత్తర క్రియల గౌరవాన్ని, బాబాకి భక్తుల పట్ల ఉన్న ప్రేమని చూడండి. మేగుడు మొదటే కృతకృత్యుడు. భక్తులందరూ కలిసి గ్రామస్తులందరినీ తీసుకొని శ్మశాన యాత్రకి వెళ్ళేటప్పుడు బాబా కూడా శ్మశానానికి వెళ్ళి మేగుడి దేహంపై పూలు చల్లారు. తర్వాత ప్రేత సంస్కారం అయ్యాక మాయామోహంలో చిక్కుకున్న మనిషిలా శోకాకులం అయి బాబా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి. ఆయన తన చేత్తో మేగుడి శరీరాన్ని పూలతో కప్పి దయనీయంగా దుఃఖిస్తూ తిరిగి వచ్చేశారు. మానవులను ఉద్ధరించే మహాత్ములను ఎంతో మందిని చూస్తూ ఉంటాం, కానీ సాయిబాబా మహిమను ఎంత వర్ణించెను? పులి లాంటి క్రూర జంతువుకి మానవుల్లా జ్ఞానం ఉంటుందా? కానీ అది కూడా ఆయన చరణాలను పట్టుకుంది, ఆయన్ని శరణంది. నిజంగానే బాబా చేతలు అపూర్వం. దీనికి సంబంధించిన అందమైన కథను జాగ్రత్తగా వింటే బాబా సర్వవ్యాపకత, అన్ని విషయాలలోనూ ఆయనకుండే సమచిత్తత తెలుస్తుంది. షిరిడీలో ఓసారి ఓ తమాషా జరిగింది. బాబా నిర్వాణానికి ఇక 7 రోజులుండగా ఓ ఎడ్లబండి వచ్చి మసీదు ద్వారంలో నిలబడింది. దానికి వెనుక వైపున మెడలో ఇనుప గొలుసులతో దృఢంగా కట్టబడి భయంకరమైన మొహంతో ఓ ప్రచండమైన పులి ఉంది. అది ఏదో రోగంతో బాధపడుతుంది. దర్వేషి ఎలుగుబంట్లు, కోతులు ఇత్యాదులను ఆడించి డబ్బు సంపాదించే ముసల్మాను దానికి ఎన్నో వైద్యాలు చేయించి అలసిపోయాడు. చివరి ప్రయత్నంగా దాన్ని మహాత్ముల దర్శనానికి తీసుకెళ్లాలని అతనికి అనిపించింది. ఆ దర్వేషులు మొత్తం 3 ఉన్నారు. పులి వారి భుక్తికి సాధన. దాన్ని గ్రామాలలో ఆడించి వాళ్ళు జీవిస్తున్నారు. అటువైపున వెళ్తున్నప్పుడు బాబా గొప్పతనం వారి చెవిన పడింది. వారిలా అనుకున్నారు: పదండి, ఆయన దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకువెళ్దాం. ఆయన చరణాలు చింతామణులే. అష్టసిద్ధులు ఆయన పాదాల్లో దొర్లుతూ ఉంటాయి. నవనిధులు ఆయన ఎదుట నేలపై పడి ఉంటాయి. ఆయన చరణ తీర్థాన్ని తీసుకుందాం. అలా ఆ సాయిబాబా పాదాల్లో తలను పెట్టి పులి గురించి ప్రార్థిద్దాం. మహాత్ముల ఆశీస్సులతో అందరికీ శ్రేయస్సు జరుగుతుంది అని అనుకుని ఆ ఉద్దేశంతో ఆ 3 పులిని బండిలోంచి దించి ఇనుప గొలుసులతో దాన్ని గట్టిగా పట్టుకొని ద్వారంలో ఎదురు చూస్తూ నిలబడ్డారు. అసలే ఆ పులి మహాభయంకరమైనది, క్రూరమైనది. అందులోనూ అది రోగంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉంది. బాబా దగ్గర కూర్చున్న భక్తులందరూ ఆశ్చర్యంతో దాని వైపు చూడసాగారు. అప్పుడు ఆ దర్వేషులు ఆ పులి పరిస్థితినంతా బాబా చెవిన వేశారు. ఆయన సమ్మతిని పొంది వారు ద్వారం దగ్గరికి వచ్చారు. అది పారిపోకుండా పులిని కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా పట్టుకున్నారు. దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటకు తీసుకొచ్చారు. మసీదు మెట్ల మీదకు రాగానే చిన్మయ కాంతులను వెదజల్లే తేజోరాశి సాయిని చూసి ఆ పులి మనసు ఎందుకో ఏమో గాని బెదిరింది. ఎంతో ఆదరతతో అది తన తలను కిందికి దించుకుంది. తర్వాత మెట్ల మీదకు ఎక్కగానే ఇంకా ఏం తమాషా జరిగిందో చూడండి. పరస్పర దృష్టి కలిసింది. పులి బాబా వైపు ప్రేమ ముప్పిరుగొనగా చూసింది. వెంటనే తోకను గుండ్రంగా తిప్పి 3 సార్లు నేలకేసి కుట్టి తన దేహాన్ని సాయి చరణాలలో పెట్టి అది వికలమై
నిశ్చేష్టంగా ధరిత్రిపై ఒరిగిపోయింది. పులి ఒక్కసారి పెద్దగా గర్జించి వెంటనే అక్కడే మరణించింది. ఆ ప్రకారంగా పులి చనిపోవడం చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. దాన్ని ఆడించేవారు ఒక దృష్టితో దుఃఖించారు. కానీ తర్వాత వారు ఆనందించినట్లు కనిపించింది. రోగంతో పీడించబడుతూ మరణించే మార్గాన్ని పట్టుకున్న ప్రాణి చనిపోయింది. సాధు సత్పురుషుల దృష్టి ఎదుట ప్రమిదలోని జ్యోతి ఆరిపోతే గొప్ప పుణ్యం లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. అప్పుడు ఆ జీవులు జంతువులు కీటకాలు పులులు అయినప్పటికీ అవన్నీ పాపం నుంచి ముక్తులైనట్లు తెలుసుకోవాలి. గత జన్మలో ఏదో రుణం ఉండటం వల్ల రుణాన్ని తీర్చుకుని ఆ పులి ఆ అప్పు నుండి ముక్తురాలైంది. సాయి చరణాల్లో తన దేహాన్ని పెట్టింది. నిజంగానే దైవకరిని తర్కింపరానిది. సత్పురుషుల పాదాల్లో శిరసు ఉంచి మరణించేవారు వెంటనే ఉద్ధరింపబడతారు. ఇదే వారి జన్మకు సాఫల్యం. గొప్ప అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట శరీరం పడిపోయి అలా ఉద్ధరింపబడుతుందా? సాధువుల దృష్టి ఎదుట మరణిస్తే త్రాహినప్పుడు విషం మధురమైన అమృతమైనట్లు గొప్ప సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మరణానికి హర్షము ఉండదు, దుఃఖము ఉండదు. దృష్టి ఎదుట మహాత్ముల చరణాలు ఉన్నప్పుడు మరణించిన వారి దేహం ధన్యం. ఆ దేహం కృష్ణుడికి అర్పింపబడుతుంది. ఆ దేహానికి పునర్జన్మ ఉండదు. మహాత్ముల దృష్టి ఎదుట వచ్చిన మరణం కాదు, అది వైకుంఠంలోని సుఖమే. వారు మృత్యులోకాన్ని జయిస్తారు. వారికి సంసారిక దుఃఖం మళ్ళీ ఉండదు. మహాత్ములు చూస్తుండగా దేహత్యాగం చేసిన వారు మళ్ళీ జన్మించరు. అదే వారి సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం. వారే మోక్షప్రాప్తిని పొందుతారు. మహాత్ముల లౌకిక దేహాన్ని సంపూర్ణంగా నఖశిఖ పర్యంతం అవలోకిస్తూ మరణిస్తే దాన్ని మరణం అనగలమా? అది నిజంగా వారి ఉద్ధరణే. పూర్వజన్మలో జరిగినది ఆలోచించి చూస్తే ఇలా అనిపిస్తుంది. ఎవరో ఆ పుణ్యజీవి తన విద్యాభిమానాన్ని ప్రదర్శించి హరిభక్తులను అవమానించటం వలన ఆ భక్తుల శాపంతో ఈ పులి అనే క్రూర యోనిలో జన్మించి ఉండవచ్చు. దాని శాప విమోచనం వల్ల మహాత్ముల చరణాలను పట్టుకుని ఉండొచ్చు. నిజంగానే భక్తుల కరణి అనగా ఆచరణ వేరుగా ఉంటుంది. శాపానికి విముక్తి లభించడం వల్ల దానికి సాయి దర్శనమయ్యి దాని పాపం దగ్ధమై బంధనాలన్నీ తెగిపోయి బాధలన్నీ కరిగిపోయి అది తనంత తానే ఉద్ధరింపబడిందని మనసుకు అనిపిస్తుంది. మునపటి అదృష్టం లేకపోతే మహాత్ముల దృష్టి ఎదుట మరణించడం ఎలా జరుగుతుంది? ఆ పులి యొక్క త్రితాపాలు త్రిపుటి కర్త క్రియల సంబంధంతో పరస్పరం మూడింటిని కలిపి ఉంచే సముదాయం. త్రిగుణాలు నశించిపోయి అది రూపగుణరహితమై బ్రహ్మతో ఐక్యరూపంగా అయింది. అలా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావంతో దానికి తన క్రూర దేహంతో సంబంధం తెగిపోయింది. ఇనుప గొలుసుల బంధనాలు తెగిపోయాయి. అదే ఈశ్వరుని నియమం. పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి జీవులకు ఈ జన్మలో సుఖదుఖాలు కలుగుతుంటాయి. సాధువుల చరణాల వద్ద తప్ప వేరే ఎక్కడా లభించని ఉద్ధరణ ఆ పులికి లభించింది. కనుక ఆ దర్వేషులు మనసులు ప్రసన్నమైనాయి. కాని పులి వారి బ్రతుకు తెరువుకు సాధనం. దానివల్లే వారి కుటుంబం గడుస్తుంది. కనుక ఆ పులికి మరణం రావటంతో ఆ దర్వేషుల ముఖాలు దుఃఖంతో నిండిపోయాయి. ఆ దర్వేషులు మహారాజుని ఇలా అడిగారు, ఇప్పుడేం చేయాలి? దీనికి ప్రాత సంస్కారాలు ఎలా చేయాలి? కృపతో మీ చేత్తో దీనికి సద్గతి ప్రసాదించండి. దానికి సాయి మహారాజు ఇలా అన్నారు, దుఃఖించకండి, అది ఇక్కడే మరణించవలసి ఉంది. అది గొప్ప పుణ్యశాలి, దానికి గొప్ప సుఖం ప్రాప్తించింది. తకియాకి ఫకీరులు విశ్రాంతి స్థానం అవతల శివాలయం ఉంది. అక్కడికి తీసుకెళ్ళి దీన్ని నంది దగ్గర పూడ్చి దానికి సంస్కారాలు చేయండి. అక్కడ పూడిస్తే దానికి సద్గతి కలుగుతుంది.
మీ చేతులతో అది రుణముక్తురాలు బంధముక్తురాలు అయింది. గడిచిన జన్మలో అది మీకు రుణపడి ఉంది. తన రుణాన్ని తీర్చుకోవటానికి అది జన్మించింది. అందుకే అది ఇప్పటి వరకు మీ బంధనాల్లో ఉంది. అప్పుడు దర్వీషులు ఆ పులిని శివాలయం దగ్గరికి తీసుకెళ్లి నంది వెనుక వైపున గోతిలో పూడ్చేశారు. సరే, ఈ తమాషా ఎంత విలక్షణంగా ఉంది. పులి వెంటనే ఎలా చనిపోయింది? ఈ మాత్రమే జరిగి ఉంటే దాన్ని అందరూ మరిచిపోయి ఉండేవారు. కానీ ఆ తరువాత 7వ రోజున బాబా ఈ దరిద్రిపై తమ దేహాన్ని వదిలేశారు. కనుక ఇది పదే పదే మనసుకి గుర్తొస్తూ ఉంటుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని మరణ సమయంలో మహాత్ముల దగ్గర మహిమ అనే పేరుగల 31వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 31వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నూల్కర్కి షిరిడీలో సాయిబాబా చరణాల్లో ఎలాంటి ఉత్తమ స్థితిలో మరణం వచ్చిందో దాని గురించిన వర్ణన 119వ ఓవిలో వచ్చింది. అంతేకాక అతని మనముడు శ్రీ రఘునాథ్ విశ్వనాథ్ నూల్కర్ దగ్గర నుండి నాకు ప్రయోజనకరమైన సమాచారం లభించింది. అది అతని మాటల్లోనే ఈ క్రింద ఇచ్చాను. మా తాతయ్య షిరిడీకి 1911వ సంవత్సరంలో తన 50వ ఏట వెళ్ళాడు. తరువాత మా నాయనమ్మ కోరిక మీదట మా నాన్న ఓ లాకెట్ చేయించాడు. దానికి ఒకవైపు సాయిబాబా, రెండవ వైపు మా తాతయ్య ఫోటో ఉండేది. దాన్ని ఆమె పూజలో పెట్టుకోవలసి ఉంది. ఆ లాకెట్ని షిరిడీకి పంపించి దాన్ని బాబా చేతుల మీద తిరిగి పొందాలని ఆమె ఉద్దేశం. ఆ పోస్ట్ పార్సల్ షిరిడీకి రాగానే ఏం జరిగిందో అది కీర్తిశేషులు మాధవరావు దేశపాండే మా నాన్నకి ఉత్తరం ద్వారా తెలిపారు. ఆ ఉత్తరానికి నకలు. మాధవరావు దేశపాండే షిరిడీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. అతని మరాఠీ భాషా పరిజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అది కాక ఆ రోజుల్లో గ్రామీణ మరాఠీ కొంచెం వేరుగా ఉండేది. కనుక ఈ ఉత్తరాన్ని ప్రస్తుతపు మరాఠీతో పరిశుద్ధం చేసి చదువుల సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాను. షిరిడి శ్రీ తేదీ 20/11/1912. సాష్టాంగ నమస్కారాలతో చేసే విజ్ఞాపన. నిన్నటి రోజున అంటే 19వ తారీఖు గురువారం నాడు మహారాజుకి హారతి ఇచ్చే సమయంలో మహారాజుకి పోస్ట్ మ్యాన్ దగ్గర నుండి వచ్చిన లాకెట్ పార్సల్ ఇచ్చాడు. మహారాజు దాన్ని చేత్తో తీసుకుని పార్సల్ డబ్బాని తమ ముఖం చుట్టూ తిప్పుకుని ఆ డబ్బాని ముద్దు పెట్టుకున్నారు. తరువాత నాతో ఇలా అన్నారు, దీని లోపల 2 వ్యక్తులున్నారు. మహారాజు అలాగే అనసాగారు. తరువాత మహారాజు దాన్ని నాకిచ్చారు. తెరిచి లోపల చూస్తే ఫోటో, లాకెట్, వదినహారి ఉత్తరం ఉంది. దాన్ని మహారాజుకి చదివి వినిపించాను. ఫోటో ఆయన చేతిలో 15-20 నిమిషాలు ఉంది. హారతికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని చూపించి ఆయన ఇలా అన్నారు, ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అన్న అక్షరాలను మహారాజు ఉచ్చరించారు. వాటినే నీకు రాసి పంపుతున్నాను. లాకెట్ను నాకిచ్చి నీ దగ్గర జాగ్రత్తగా పెట్టు అన్నారు. అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయి. ఇంతే సంగతులు. సాయిదాసు మాధవ దేశపాండే. పై ఉత్తరం ద్వారా కీర్తిశేషులు తాత్యాసాహెబ్ నూల్కర్ మీద బాబాకి ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుస్తుంది. బాబా లాకెట్లో 2 వ్యక్తులున్నారు అని తాత్యాసాహెబ్ని తమతో సమానమంటూ అతని ఆధ్యాత్మిక విశిష్టతను దర్శింపచేశారు. దానితో పాటు తరువాత తాత్యాసాహెబ్ ఫోటో చూస్తూ బాబా ఈ వ్యక్తే నన్ను తీసుకెళ్లాడు అని చెప్పారు. దానిపై తాత్యాసాహెబ్ ఆత్మ అతని దేహత్యాగానికి ముందే బాబాతో ఐక్య రూపాన్ని పొందిందని తెలుస్తుంది. సరే, చివరలో భజన తత్పరుడై తన దేహాన్ని విసర్జించిన తాత్యాసాహెబ్ నూల్కర్ ధన్యుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయము. గురు మహిమ వర్ణనం.
ఈశ్వర ప్రాప్తి మార్గంలో గురి మహిమ వర్ణం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయంలో బాబా చరణాల వద్ద సన్యాసి విజయానందుడు నిర్యాణమాయాడు. బాలకరాం మాన్కర్ ఆత్మానందములో లీనమైనాడు. అలాగే తాత్యాసాహెబ్ నోల్కర్ బాబాకి ఎంతో భక్తుడైన మేగుడు వీరిద్దరూ సాయి కళ్ళ ఎదుట తమ శరీరాలను అర్పించారు. వీరికన్నా కూడా పులి లాంటి క్రూర జంతువు మరణం గురించిన గొప్ప చమత్కారాన్ని శ్రోతలు విన్నారు. ఇప్పుడు నడిచే అధ్యాయంలో బాబా స్వయంగా వర్ణించిన శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని నేను చెప్తాను. ఓసారి బాబా అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురు దర్శనమైంది. గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో శ్రద్ధగా మనసు పెట్టి వినండి. నిజానికి ఈ కథలోని గొప్పతనాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించను. ఈ కథ విన్నవారికి అది భక్తి శ్రద్ధలను పెంచి వారికి జనన మరణాల నుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా తమ నోటితో పలికారు. అలాగే ఓ స్త్రీ మనసులో బాబాను దర్శించుకోవాలి, అక్కడే కఠిన ఉపవాసం చేసి దీక్షతో అక్కడ 2-3 రోజులు ఉండాలి అనుకున్నప్పుడు బాబా ఆమెకి యోగ్యమైన అవకాశం ఇచ్చి ఆమె నిశ్చయాన్ని ఎలా తొలగించారో, ఆమెతో నోరూరించే ఉత్తమ రుచి గల బొబ్బట్లు ఎలా చేయించారో చూడండి. కేవలం చేయించడమే కాక ఆమెతో మనసారా వాటిని తినిపించారు. ఇతరుల కోసం దేహాన్ని సర్దం చేసుకోవటమే శ్రేయస్కరమని, అందులోనే తమకు గొప్ప శుభం ఉంటుందని, ఉపవాసం కంటే అందులోనే ఎన్నో లాభాలు ఉంటాయన్న విషయాన్ని ఆమెను ఎప్పటికీ మరువనివ్వలేదు. అలా మనసులో గాఢంగా ప్రతిబింబింపజేశారు. అలాగే పారమార్థిక శ్రేయస్సు పట్ల ప్రీతి ఉన్నవారు శాశ్వత వస్తువుని ప్రాప్తింపజేసుకోవటానికి దృఢంగా అభ్యసించాలని, కఠినమైన సహవాసాన్ని పెట్టుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించిన అమృతం కన్నా మధురాతి మధురమైన నవ శిరీష కథ సుమమాలిక శ్రోతల్లో భక్తి ప్రేమలను ఉత్పన్నం చేస్తుంది. వారి దుఃఖం దూర తీరాలకు పారిపోతుంది. ఇక్కడ నుంచి కథామృత సారం మధురంగా ఉంటుంది. అది వింటే గుండెలను పెనవేసుకున్న కోరికలు తీరిపోతాయి. వక్త శ్రోతలు మన జీవన బృందవనాలకి అమృతత్వాన్ని సంతరించి పెట్టే స్వానంద లహరిలో తేలిపోతారు. కథ వినేవారి జీవితం సార్థకమవుతుంది. ఈ భక్తి రసపూర్ణ అలౌకిక కథలను సాయి స్వయంగా నాతో వ్రాయిస్తున్నారు. నిరుపేదను మూర్ఖుని అయిన నేను దీన్ని వ్రాస్తున్నప్పుడు నాకు అడుగడుగున ఆనందం పరవళ్ళు తోకుతోంది. గంగానది దర్శనంతో పాపం, చంద్ర దర్శనంతో తాపం నశించిపోతాయి. అలాగే సాయిబాబా నోటి నుంచి జాలువారిన పలుకులు భక్తుల పాపాలను దుఃఖాలను దూరం చేస్తాయి. ఇప్పుడు శ్రోతలారా, తమ గురు దర్శనం గురించి సాయిబాబా నోటి నుంచి జాలువారిన మాటలను వినేందుకు మనసుని తయారుగా ఉంచుకోండి. వేదాంగాలను అభ్యసించి శృతి శాస్త్రాలు అంటే వేదాలనే నిర్దేశింపబడిన నియమాలను పదే పదే చదివినా గురు కృప లేకుండా జ్ఞాన ప్రాప్తి కాదు. అప్పుడు ఇక ఇతర ప్రయత్నాలన్నీ వ్యర్థం కాక ఏమవుతాయి? అసలే అదృశ్యంగా ఉండి తరువాత స్థితం లేదా అవ్యక్తమయ్యే ఎంతగానో విస్తరించిన ఈ సంసారం అనే వృక్షం జనన మరణాలనే దుఃఖంతో నిండిపోయి ఉంది. కానీ కళ్ళకి కనపడేలా ఉత్పన్నం కాబడి నశించిపోయే దాన్ని పడగొట్టేయవచ్చు, నాశనం చేయవచ్చు. కనుకే దాన్ని వృక్షము అంటారు. ఈ అవ్యక్త సంసారం తరువాత స్థావర అంటే ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే రూపాన్ని ధరించడం వల్ల దానికి వృక్షాలతో పోలిక చెప్పబడింది. కనిపించే ఈ నశ్వరమైన సంసార వృక్షానికి మూలం ఆకాశంలో ఉంటుంది. దాని శాఖలు విస్తారం మన ఊహకు అందనంతగా ఉంటుంది. క్షణానికి ఆ శాఖలు సుదూరంగా భిన్న దిశలకు వెళ్ళి వ్యాపిస్తాయి. అవి నిరంతరం దూరం నుంచి మనోహరంగా సుఖదాయకంగా అనిపిస్తాయి. కానీ
దగ్గరకెళ్ళేసరికి దాని దేహమంతటా ముళ్ళే కనిపిస్తాయి. అది అరటి చెట్టు కాండంలాగా నిస్సారంగా ఉంటుంది. మృగజలం లేదా గంధర్వ నగరంలాగా అత్యంత లాలస అనే నీటితో చుట్టబడి ఉంటుంది. అలా ఆ శ్రేష్ఠ వృక్షం బయటికి శోభాయమానంగా కనిపిస్తుంది. అది అజ్ఞానజనిత కోరికలతో ఉత్పన్నమైన కర్మల నుండి పుట్టింది. అవ్యక్త రూపం బీజం నుండి జన్మిస్తుంది. స్వయంగా అస్తిత్వ రహితంగా ఉండి కూడా ప్రతి క్షణము వేర్వేరు స్వభావాలతో కనిపిస్తుంది. మూలంలోనే అనర్థాన్ని ఉత్పన్నం చేసే అవిద్య కడుపున జన్మిస్తుంది. దాని చుట్టూరా ఈషణ, తృష్ణ అనే నీరు నిల్వ ఉంటుంది. ధన, ధాన్య, పుత్ర, పత్ని పరివారంతో వ్యాపిస్తుంది. దేహబుద్ధి వల్లనే వాళ్ళకి అక్కడ ఆశ్రమే ఉంటుంది. వారికి ఆధారభూతం కావటానికి అది అక్కడ నిలబడి ఉంది. స్త్రీ, పురుషులు, లింగ భేదాలు కల అసంఖ్య ప్రాణులు దాని కొమ్మలు. అది కర్మ, వాసన ఇత్యాది ఊడలతో ఉంటుంది. అలా ఆ వృక్షం అపారంగా విస్తరించి ఉంది. శృతి, స్మృతి ఇత్యాది రూపాలతో, ఆకులతో నిండిపోయి శబ్ద, స్పర్శ ఇత్యాది రూపాలతో ఉత్పన్నమైన వినూత్న కోమల చిగుళ్లతో అది మిలమిల మెరుస్తుంది. యజ్ఞము, దానము ఇత్యాది క్రియారూప సుమాలతో అది విరగబడుతుంది. సుఖ దుఃఖాలనే రసాలతో అది నిండిపోయి ఉంటుంది. అలాంటి దీన్ని ఫలాలకు అంతులేదు. ఈ సంసార వృక్షం అందరూ జీవించి ఉండటానికి ఓ సాధనం. భూ, భువనః, పృథ్వీ, అంతరిక్షం ఇత్యాది లోకాలు ఈ సంసార వృక్షం నుండి వేరుగా ఉండవు. కొన్నిసార్లు నర్తన, గాన, వాద్యగోష్ఠితోనూ, ఒక్కోసారి నవ్వుతూ, ఏడుస్తూ, ఆడుతూ, సనాతన కాలంలోని అశబ్దం సదా అధోవదనంతో తలవాల్చి అంటే దుఃఖంతో భిన్నంగా ఉంటుంది. శబల బ్రహ్మలో అంటే మాయోపాధిక బ్రహ్మలో అది స్పష్టమవుతుంది. విరక్తి రూప శాస్త్రాల వల్ల దాని అస్తిత్వం నశించిపోతుంది. దానికి శుద్ధ మూల కారణం చక్కటి మనోవృత్తి, జ్యోతి రూపంగా ఉండే దాని స్వాభావిక ధర్మాన్ని తెలుసుకుందాం. అంటే దీన్ని అశ్వద్ధం అనటానికి కారణం అది క్షణభంగురం. మర్నాటి దాకా అది ఉండదు. అ అంటే లేదు, శ్వ అంటే రేపు, రేపటి వరకు ఉండనిది. భగవంతుని యోగమాయ నుంచి ఉత్పన్నమైన ఈ సంసార క్షణభంగురం నశ్వరం, దుఃఖరూపమై ఉంది. దాన్ని సనాతనం అని అనడానికి కారణం ఏమిటంటే ఈ సంసార పరంపర అనాది కాలం నుంచి నడుస్తుంది. సంసారానికి అశ్వద్ధ వృక్షంతో ఇచ్చిన ఉపమానం కోసం భగవద్గీత 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధుశాఖ మచ్యుతః ప్రాహురవ్యహం చందాపి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అనే 1వ శ్లోకాన్ని చూడండి. ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మలోను, దాని శాఖలు క్రింద అంటే పృథ్వీ మీద మానవాధికాలుగా ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు. వేదాలు దాని ఆకులు. అలాంటి సంసారం అనే అశుద్ధ వృక్షాన్ని తెలుసుకున్న వారు వేదవేత్తలు అంటే జ్ఞానులే. అలాగే కఠోపనిషత్తు 2వ అధ్యాయము 3వ వల్లి 1వ మంత్రంలో చూడండి. ఊర్ధ్వమూలో వక్షాక్ ఏక్షో శ్వసద్దనాతనః. ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారము, సత్యము అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నంలాగా మిథ్య. దానికి ఆది అనేది లేదు, అంతం కూడా లేదు. అదేవిధంగా దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం విరాగులు శ్రమిస్తారు, మహాత్ములు అనురక్తులవుతారు, దాన్ని ముముక్షువులు కోరతారు. అదంటే సాధకులకు ఇష్టం. దాన్ని ప్రాప్తించ చేసుకోవాలనే వారు మహాత్ములను శరణనాలి. శంక కుశంకలు వదిలేసి వారు చెప్పింది వినాలి. మనసుని మూటగట్టి బుద్ధుని దూరంగా నెట్టేసి మాయ మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురు చరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. మిథ్యా సంశయాలను వదిలివేయాలి, లేకపోతే అవి దారిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అభిమానాన్ని అరికాలితో అణిచేయాలి. అప్పుడు సంసారం యొక్క ఆవలి తీరాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఓ మధురమైన కథను బాబా స్వయంగా చెప్పబోతున్నారు. అది వినండి.
అందులోని గురువచనమనే అమృతాన్ని తాగితే మీరు ఆనంద స్వరాధార సుధాధారల్లో మునిగిపోతారు. ఓసారి మేము నలుగురు పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు ఉద్ధేరాత్మనాత్మనం, తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం వల్ల అన్ని విధాల ఆయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండవ వాడు ఇలా సమాధానం చెప్పాడు: మనసును స్వాధీనంలో ఉంచుకునేవారే ధన్యులు. ఊహలను సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరు అస్తిత్వంలో లేరన్న భావనతో ఉండాలి. మూడవ వాడు మార్పుకి లోనయ్యే వస్తువు అనిత్యం అంటే నాశవంతం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई